చూడండి. ఇక్కడ దేవుడు లెటర్ రాశాడు. ఆ లెటరు 7వ దూత దగ్గరికి వచ్చింది. ఆ 7వ దూత చదువుతున్నప్పుడు ఆ మనుషులు ఎలా ఉన్నారంటే చల్లగాను లేని వెచ్చగాను లేరు. అటు దేవునిలోని లేరు, ఇటు దెయ్యంలోని లేరు, నిలువెచ్చగా ఉన్నారు. ఆ, నువ్వు చల్లగానని వెచ్చగానని ఉండగా నులువెచ్చగా ఉన్నావు గనుక అదిగోండి. అంటే మనుషులు ఎలా ఉన్నారు? దేవుడు నోట్లో నుంచి క్యాండర్కి చుమ్మూసే స్థితిలో ఉన్నారండి. నువ్వేమో మోకరించి ప్రార్థన చేస్తున్నావు, దేవుడే తుపుక్కు నువ్వు ఎత్తనండి మీద. చిచ్చి నీ అదో ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తాను? నువ్వు బ్రతుకు చక్కెట్టుకు ముందు. నువ్వు బ్రతుకు సరి చేసుకోకుండా ఇంత పొడుగు ప్రార్థన చేసి చేస్తున్నావు. వాళ్ళు దీవించు అది చెయ్యి ఇది చెయ్యి అని. చిచి దరిద్రం అని తుపుక్కు నుమ్మోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు గాన ప్రతిగానంతో చక్కటి ఆరాధన చేస్తున్నావు, దేవుడు తుపుక్కు నుమ్మోతున్నాడు. కంజీర్లు కొట్టి, డోలక్కలు కొట్టి, మృదంగాలు కొట్టి, ఏవేవో రకరకాల వాయిద్యాలు వాయించి ఆ యొక్క పరలోకపు గడప కమ్ములు పునాదులు వణుకుపోయేటట్లుగా మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నారు ప్రజలు. కానీ దేవుడు ఏం చేస్తే తుపుక్కు నుమ్మోతున్నాడు. చిచ్చి ఆ నీచమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, పెదవులతో కూడిన ఆరాధన అని చెప్పి దేవుడు దాన్ని అసహించుకుని తుపుక్కు నుమ్మోతున్నాడు. హల్లెలూయా. నువ్వెంత పెద్ద సంఘంలోకి వెళ్ళి ఎంత పవిత్రమైన ఆరాధన చూసినా, ఎన్ని డోలక్కలు కొట్టినా, ఎన్ని తబలాలు కొట్టినా, ఎన్ని కంజీర్లు వాయించినా దేవుడు తుపుక్కు నుమ్మూసే స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ప్రజల బతుకులు ఎలా ఉన్నాయంటే దేవుడు ఉమ్మూసే స్థితిలో ఉన్నాయి. ఆలోచించండి ఒకసారి. ఎలాంటి భక్తి చేస్తుంటే ఈరోజు దేవుడు ఉమ్మూతున్నాడు మొన్న మా మనుషుల మీద? ఎలాంటి భక్తి చేస్తుంటే ఈరోజు మనుషుల మీద ఉమ్మూస్తున్నాడు? అయ్యో, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసేస్తాడు, నేను ప్రార్థన చేస్తే స్వస్థపరిచేస్తాడు, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వినేస్తాడు, నేను ప్రార్థన పెద్ద పరిశుద్ధురాలు, నేను పెద్ద ప్రార్థనా పరురాలు, నేను పెద్ద సాంగ్ లీడర్ని, నేను ఇది నేను పాట పాడితే అది చాలా అద్భుతంగా ఉంటుంది, నేను రాగం తీస్తే సప్తస్వరాలు రాగంలో నుంచి వచ్చేస్తాయి. హల్లెలూయా అని చెప్పి చాలా అద్భుతమైన వేషధారణ ఈరోజు క్రైస్తవులు కలిగి ఉన్నారండి. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే దేవుడు ఉమ్మూసే స్థితిలో ఉన్నారు. తుపుక్కును మూతున్నాడు దేవుడు. నా నోట నుంచి నిన్ను ఉమ్ము వేయని ఉద్దేశించుచున్నాను అంటున్నాడు దేవుడు. సలహా ఇస్తున్నాడు చూడండి. అక్కడ తిడుతున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు,